ఆయన క్రియేట్ చేయకన్నా ముందు 8 months he has done a homework it seems. ఆ లొకేషన్కి వెళ్ళి ఆ లొకేషన్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళు ఆ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయారండి ఒక్కొక్కరు. విక్రమ్ ఫ్రమ్ ఫ్యాన్స్ సార్. నేను చియాన్ సార్ అంటే నాకు ప్రాణం అండి. సో నేను చాలా రోజులు వెయిట్ చేసిన విక్రమ్ సార్ కొంచెం డిఫరెంట్గా రాని అని. ఆయన కూడా అలాగే స్టోరీ కూడా వెయిట్ చేసి ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఆయన ఈ మూవీ సెలెక్ట్ చేసి వచ్చింటారండి. ఒక్కొక్క స్క్రీన్ ప్లే అండి యాడ్స్ ఆఫ్ టు విక్రమ్ సార్. ఆ డ్రెస్ లేకున్నా ఆ ఫైట్లు ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్ సార్. ఆ ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటారో ఆ ట్రైబల్కి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ స్నేక్ బైట్ నుంచి కూడా ఒక్కొక్క సీన్కి ఆ స్నేక్ బైట్ మ్యూజిక్, చీతా ప్యాంతర్ కూడా ఆ సీను, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్స్ బ్యూటిఫుల్, సూపర్ సార్. విఎఫ్ఎక్స్ ఇస్ అమేజింగ్, స్క్రీన్ ప్లే ఇస్ అమేజింగ్, బ్యాక్గ్రౌండ్ ఇస్ అమేజింగ్, మ్యూజిక్ ఎస్పెషల్లీ జీవి ప్రకాష్ హాస్ గివెన్ అ లైఫ్ ఫర్ దిస్ మూవీ. ఆ బీజిఎం ఏంటి వారే వా బ్యూటిఫుల్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనకు బోరే కొట్టదు. ఆ మూవీ లోపల మేము ట్రావెల్ అవుతున్నామండి. స్టార్టింగ్ మనకు లోపలికి వెళ్ళి ఎలా వస్తాం, అందరికి హీరోకి ఒక మాస్ ఎంట్రీ ఉంటుంది. విక్రమ్ సార్ మాస్ ఎంట్రీ లేదు ఈ మూవీలో. కంప్లీట్లీ ట్రైబల్, ఒక డ్రీమ్ నుంచి బయటకు వస్తారు, చూస్తే మూవీ స్టార్ట్ అయిపోద్ది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండి. అండ్ ఇంటర్వెల్ కన్నా ముందు ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ 100% అందరూ వినాలండి. బికాస్ మనం ఇంత స్క్రాప్లో ఉన్న వాళ్ళు మనం ఎందుకు ఇలాంటి ఒక లైఫ్ బతుకుతున్నాం అనేది ఆ మూవీలో చూపిస్తారండి. బికాస్ మేము అంత మంచి గోల్డ్ని వదిలేసి మేము ఇలా వేరే వాళ్ళ కోసం బతుకుతున్నాం, మన కోసం ఎప్పుడు మేము బతుకుతాం అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఆ డైలాగ్స్. సూపర్ అండి. తంగలా ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్, వండర్ఫుల్ స్టోరీ ఆల్సో. అండ్ ఈ మూవీ మనం ఎట్టయినా ఆస్కర్కి నామినేట్ చేయాలా, నేషనల్ అవార్డ్ వన్ మోర్ విక్రమ్ సార్ దొరకాలండి. విక్రమ్ సార్ ఎక్కడైనా మీరు చూస్తుంటే కూడా యూ హ్యావ్ టు గెట్ అ నేషనల్ అవార్డ్. దట్ ఈస్ మై హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్. నాకు అమ్మ లేదు, త్వరగా పోయారు. ఆ అమ్మకున్న బ్యాలెన్స్ లైఫ్ కూడా మీకు ఉండాలండి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ మూవీస్ లైక్ దిస్. యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్రెజెన్స్ లైక్ దిస్. మనం వెయిటింగ్ లో ఉన్నాం ఇలాంటి మూవీ చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ మచ్ ఎగ్జాక్ట్లీ ఇండియన్ సినిమా ఈ రేంజ్కి వెళ్తా అంటే వీ హ్యావ్ టు బి సో మచ్ ప్రౌడ్. అని ఇండిపెండెన్స్ డే లో ఇలాంటి ఒక మూవీ వచ్చిందంటే వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి సీయింగ్ ది సచ్ కైండ్ ఆఫ్ మూవీ. ఇంకా రావాలండి. అదే సార్ నా ఆశ. ఈ ఆస్కర్కి వెళ్ళాలండి. ఆస్కర్ అవార్డ్ మూవీ వెళ్ళాలి.